జోషి గారు. ఈ జోషి గారు మాకు ఎలా పరిచయం అంటే, నా బావమర్ది యొక్క భార్య మేరీ ద్వారా వీరి చెల్లి పరిచయం అయింది. ఆ తర్వాత వీరి కుటుంబం పరిచయం అయింది. వీరు ఈ బైబిల్ క్లాసెస్లో అటెండ్ అయ్యారు. వారు ఎలా దీవించబడ్డారు, ఏం నేర్చుకున్నారు అనేది మనకి వారు ఇప్పుడు తెలియపరుస్తారు. పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు, సంఘ సభ్యులు కూడా ప్రత్యేకమైన వందనాలు, అలాగే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన అయ్యగారికి కూడా వారికి కూడా అందరికీ ప్రత్యేక వందనాలు. నా పేరు జోషి అండి, మాది పాల్వంచ గ్రామం. అయితే వాస్తవంగా చెప్పాలంటే నేను ఈ సంఘ సభ్యుని కాదు, కానీ అయ్యగారు అప్పుడప్పుడు ఇటువంటి స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడు నాకు చెప్తా ఉంటారు, నేను వస్తూ ఉంటాను, హాజరవుతుంటాను. కానీ ఈ స్పెషల్ మీటింగ్కి అన్నిటికన్నా ప్రత్యేకంగా ఉంది నాకు. ఈ యొక్క థియాలజీ క్లాసులాగా అనిపిస్తుంది నాకు అయ్యగారు చెప్తుంది. ప్రత్యేకమైన అయ్యగారికి అందరికీ వందనాలు. నేనైతే చాలా నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే అయ్యగారు వాట్సాప్లో పెట్టారు, నాకు కదా నాకు తెలియదు. వాట్సాప్లో చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా కాల్ అయింది అయ్యగారు, నాకు తెలియకుండా వెళ్ళిపోయింది. మామూలుగా టచ్ అయ్యింది. రిటర్న్ అయ్యగారే కాల్ చేశారు, ఇట్లా మీటింగ్ ఉంది రండి. వచ్చి మా బాబుని తీసుకుని నేను వచ్చాను. మా బాబు కూడా ఇక క్లాస్ కానీ అతను కూడా రోజు ఆయన ఆడుకోవడానికి వెళ్ళిపోతాం, మాట ఇచ్చాడు, వసంతి పోలేదు. అలాంటిది కంటిన్యూగా వస్తున్నాడు అన్న. ఆయనలో మార్పు రావడం, అతను మళ్ళీ బాప్తిజానికి ఒప్పుకోవడం ఇలా జరిగింది. పోతే నాకు మేలు జరిగింది. నేను కూడా చూసినప్పుడు నాకు మేలు జరిగింది. నా కోసం, నా కుటుంబం కోసం మీరు అందరూ ప్రేర్ చేయాలని ఈ చిన్న సాక్ష్యం తెలియదు.